పాప్కార్న్స్ని ఎట్లా కంట్రోల్ చేయాలో చూద్దాము. ముందు ఒకసారి లైట్స్ అన్నీ ఏ మోడ్లో ఉన్నాయో చెక్ చేసుకున్నాము. పవర్ సప్లై ఆన్ చేసి చూస్తే ఒక్కొక్క లైట్ ఒక్కొక్క కోడ్లో ఉంది, ఒక్కొక్క కలర్ ఉంది. చూసారా? ఇప్పుడు మీరు XLR కేబుల్స్ తీసుకోవాలి. XLR మేల్ చూస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ లైట్ ఏదైతే అనుకుంటున్నామో అది మన దగ్గర ఉండాలి. అంటే మనం బండికి కట్టినప్పుడు మన దగ్గర ఉంచుకోవాలి ఫస్ట్ లైట్. మిగతా లైట్లన్నీ మనం ఎక్కడ అరేంజ్ చేసుకుంటే అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ లైట్ ఏదైతే అనుకుంటున్నామో అదొక్కటి సెలెక్ట్ చేసుకొని దాని నుంచి మిగతా వాటికి లూపింగ్ వెళ్ళాలి. ఫస్ట్ లైట్కి మనం లెక్క ప్రకారం DMX నుంచి ఇన్పుట్ ఇవ్వాలి. కానీ మన దగ్గర DMX లేదు కాబట్టి ఫస్ట్ లైట్ నుంచి అవుట్ సెకండ్ లైట్కి ఇస్తాం. అంటే ఇది ఫస్ట్ లైట్, దీని నుంచి అవుట్ దానికి ఇస్తాం. అక్కడ నుంచి ఇన్ని తీసుకొని మళ్ళీ దీనికి ఇస్తాము. సో ఇప్పుడు ఒకసారి కనెక్షన్ ఇచ్చి చూద్దాం. సో ఇది ఒకసారి వైరింగ్ చూడండి. మనం ఫస్ట్ లైట్ ఇది DMX లేదు కాబట్టి మనం ఈ లైట్ నుంచి మిగతా లైట్లు ఆపరేట్ చేస్తాం. సో దీని నుంచి సిగ్నల్ దీనికి వెళ్ళాలి కాబట్టి దీన్ని అవుట్ నుంచి తీసుకెళ్ళి దీని ఇన్నికి ఇచ్చాం, మళ్ళీ దీన్ని అవుట్ తీసుకెళ్ళి దీని ఇన్నికి ఇచ్చాం. సో ఇక్కడ నుంచి అన్ని లైట్లకి సిగ్నల్ వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాము. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడ్లో ఉంది చూసారా? 7F, 5F, 1J అని ఒక్కొక్కటి ఒక్కొక్క మోడ్లో ఉంది. మనం ఫస్ట్ లైట్ ఇది అనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఏదో ఒక మోడ్లో సెట్ చేయాలి. ఆ తర్వాత వీటికి DMX అడ్రస్లు ఇవ్వాలి. అంటే మనం ఫస్ట్ అడ్రస్ ఇది, దీని తర్వాత దీని నుంచి దీనికి అడ్రస్ మారుద్ది. సో ఇది ఫస్ట్ లైట్ అనుకుందాం. దీని నంబరింగ్ మారుస్తాం చూడండి. మీకు అర్థమవటం కోసం 1, 2, 3 పెడుతున్నాను. స్టార్టింగ్ ఫస్ట్ లైట్ లాగా ఇది ఫస్ట్ లైట్ D001. ఇది సెకండ్ లైట్. సెకండ్ లైట్కి అడ్రస్ వచ్చేసి మన 6 ఛానల్లే కాబట్టి గ్యాప్ 7. ఓకేనా? ఒక్కొక్క లైట్కి 6 ఛానల్స్ గ్యాప్. సో 7th ఛానల్లో సెకండ్ లైట్. ఈ 2 లైట్లు దీని ప్రకారంగా రన్ అవుతాయి. మనం ఇప్పుడు ఫస్ట్ లైట్లో ఏ మోడ్ పెడితే దానికి తగ్గట్టు ఈ లైట్లన్నీ వెలుగుతాయి అన్నమాట. మ్యాక్సిమం చాలామంది లైవ్ వెకేషన్స్కి, డెకరేషన్ బ్యాక్గ్రౌండ్స్కి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు, DMX పెట్టే పని లేకుండా. సో ఇప్పుడు దీంట్లో మీకు మోడ్ మార్చి చూపిస్తాను చూడండి. చూసారా? ఫస్ట్ లైట్ ఏ సిగ్నల్ అయితే వస్తుందో మిగతావి కూడా అయ్యే ఫాలో అవుతాయి. మొత్తం అన్ని ఫ్లాష్ వస్తుంది. వైట్ ఫ్లాష్, రెడ్ ఫ్లాష్, రెడ్ డిమ్మరు. ఇప్పుడు ఒకసారి మల్టీ కలర్ పడుతున్నాను చూడండి. ఒక్కటి ఫస్ట్ లైట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మిగతా లైట్లన్నీ రన్నింగ్ అవుతాయి. అందుకే చెప్తున్నాను, DMX లేని పక్షంలో ఒక లైట్ ఫస్ట్ లైట్ ఏదైతే ఉందో అది మన దగ్గర పెట్టుకుంటే మన ఇష్టం వచ్చినట్టు మోడ్స్ పెట్టుకుని మిగతా వాటిని రన్నింగ్ చేసుకోవచ్చు. సో మనకి లైట్లో ఏమేమి మోడ్స్ ఇచ్చారన్నది తెలిసి ఉండాలి మీకు, ఏ మోడు ఏ నెంబర్కి ఫంక్షన్ వస్తుందని. సో మీరు లైట్లు కొన్నప్పుడే మీకు ఒక స్లిప్ ఇస్తారు లైట్లో, ఒక్కొక్క ఛానల్ దేనికి ఇండికేషన్ ఏంటని, అవన్నీ తెలిసి ఉండాలి మీకు. సో ఇవన్నీ స్మూత్ రన్నింగ్ లైట్స్. మాది డీజే ఎక్కువ కాబట్టి మా డీజే నంబర్ కోడ్ ఇది 7F16. దీంట్లో స్మూత్ లైటింగ్ ఉంటుంది, సింపుల్ కలర్ చేంజింగ్ ఉంటుంది, ఫ్లిక్కరింగ్ ఫ్లాష్ వచ్చింది. ఇట్లాగా మల్టీ కలర్ వచ్చింది, తర్వాత ఫ్లాష్ వస్తుంది. మల్టీ కలర్ ఫ్లాష్ మేము వాడే మోడ్ ఇది ఎక్కువ. DMX లేకుండా ఇట్లా కంట్రోల్ చేసుకోవచ్చు.
ఇదిగోండి చూడండి, మీకు అర్థం అవడం కోసం లైట్లన్నీ ఇటు ఫ్లిప్ చేశాను. డిఎంఎక్స్ ఏమీ లేదు, డైరెక్ట్గా ఒక్క లైట్తోనే మిగతా లైట్లన్నీ కంట్రోల్ అవుతాయి. మీకు చూపిస్తాను చూడండి, నమ్మకపోతే. ఇదిగోండి, దీనికి డిఎంఎక్స్ ఇన్పుట్టే లేదు అసలు. చూడండి, మనం ఏమి ఇవ్వలేదు దానికి, డైరెక్ట్ ఫస్ట్ లైట్ అవుట్ నుంచే వస్తుంది. చూసారా, ఇన్పుట్టే లేదు, అవుట్ నుంచి మిగతా లైట్లు రన్నింగ్ అవుతుంది. ఇదిగోండి చూడండి. సో ఇట్లా మనం రింగ్కి కావాలంటే రింగ్కి మీరు ఏ డిజైన్ వేసుకుంటే ఆ డిజైన్కి వాడుకోవచ్చు. కొంతమంది డ్రెస్కి కూడా వాడతారు దీన్ని, నంబరింగ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని చెప్పి. ఉన్న లైట్లన్నిటికీ ఒకటే డిఎంఎక్స్ అడ్రస్ ఇచ్చి ఫస్ట్ మెయిన్ లైట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తారు. దాని ద్వారా మిగతా లైట్లను ఆపరేట్ అవుతాయి. డ్రెస్సులకు వేసేటప్పుడు కొంతమంది ఫాలో అవుతారు ఇట్లాగా. అంటే పైలట్ టీవీ కొనలేని వాళ్ళు డిఎంఎక్స్ వాడాలనుకుంటే అట్లాగా, డిఎంఎక్స్ లేకపోతే ఇట్లాగా. ఇంకా డిఎంఎక్స్తో కంట్రోలింగ్ వచ్చేసి మనం ఇంకొక వీడియో చేసాం. ఆ వీడియోకి చాలా మంచి రీచ్ వచ్చింది, 10K దగ్గరగా వ్యూస్ కూడా వచ్చింది. డిఎంఎక్స్తో ప్రోగ్రామింగ్ చేసి ఎట్లా కంట్రోల్ చేయాలని ఆ వీడియోలో ఉంది. అది వచ్చేసి 512 డిఎంఎక్స్, పైలట్ కాదు, ఇంకో మిక్సర్, పెద్ద మిక్సర్ కాదు, జస్ట్ 16 ఛానల్ డిఎంఎక్స్ మిక్సర్. అది దాంతో లైట్లు ఎట్లా ఆపరేటింగ్ చేయొచ్చు, ఎట్లా ప్రోగ్రామింగ్ చేయొచ్చు అని ఇంకో వీడియోలో చెప్పాను. ఎండింగ్లో కార్డ్స్లో ఉంటుంది ఆ వీడియో, అది కూడా ఒకసారి చెక్ చేయండి ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటే. ఇది వచ్చేసి డిఎంఎక్స్తో పని లేకుండా మాన్యువల్ ఆపరేటింగ్ ఇదంతా.